అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎల్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంపోజర్, ప్రోగ్రామర్ అండ్ అరేంజర్ అండ్ లిరిసిస్ట్. 1980s రాధాకృష్ణ నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి సినిమాలోని సన్నివేశాల యొక్క విశ్లేషణ, దానికి సంబంధించిన వర్క్ స్టైల్స్ ఎలా చేశాము, కంపోజింగ్స్ ఏంటి, పాటలు ఏంటి, రీరికార్డింగ్ ఏంటి, ఎస్ఎఫ్ఎక్స్ డిజైనింగ్ ఏంటి, స్కోర్ మిక్స్ ఏంటి, స్ప్లిట్ ఎలా జరిగింది అనేవి మీతో పంచుకోవాలని, మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలని నేను ఈ వీడియో బయట చేస్తున్నాను. విషయానికి వస్తే రాధాకృష్ణ 1980s నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ, వింటేజ్ కైండ్ ఆఫ్ బల్క్ మ్యూజికల్ ప్రోడక్ట్ అని నేను చెప్పగలుగుతాను. అది సినిమా చూసాక ఖచ్చితంగా దాని రిజల్ట్ తెలుస్తుంది. దీన్ని నిర్మించింది ఉడుగు సుధాకర్ గారు, ప్రొడ్యూసర్. అలాగే దీని డైరెక్టరు ఎస్కే ఇస్మాయిల్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. ఎస్ఎస్ సైదుల్ గారు, భ్రమరాంబిక, అర్పిత తారాగణం ఈ సినిమాకి. ఈ సినిమా యొక్క ఒక్కొక్క పాట విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. ఒక మంచి సన్నివేశం మొదటి సాంగ్. ఈ సినిమాలో ఒక్కొక్క పాట ఒక్కొక్క సన్నివేశాన్ని చిత్రీకరించి, అలాగే ఒక్కొక్క జోనర్ ఉందండి. జోనరు క్లాసికల్ టచ్ చేసాం, ఫోక్ స్టైలు, మిక్స్డ్ ఫ్యూజన్ స్టైల్, ఎలక్ట్రిక్ స్టైల్స్, ఇవన్నీ టచ్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. అన్ని పాటలు నేనే రాశాను. దీంట్లో మొదటగా నాకు బాగా నచ్చిన పాట అరేరే మనస. అరేరే మనస సాంగ్లోని సన్నివేశం ఎలా ఉంటుందంటే, నిజంగా నా రాధ నాతో ఉంటే ఏ యుద్ధమైనా ఇట్టా ఆగిపోదా, ఏ యుద్ధమైనా ఇట్టే ఆగిపోదా అనే లిరిక్ వచ్చిన ప్లేస్మెంట్ చాలా బాగుంటుంది. పాట అంతా కూడా అలానే ఉంటుంది. విజువలైజేషన్ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఒక క్లాసికల్ సాంగ్ ఈశ్వర పరమేశ్వర అనే ఒక పాట. అలాగే దూసుకుపో తోసుకుపో తొవ్వెవడిచ్చిన నీకు, గెలుపదుగో మలుపిదిగో కాలం సాక్ష్యం నీకు. విజువల్ యొక్క అంతరార్థాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. అలాగే నీ వెంట పడుతూ ఈ సాంగ్ కూడా చాలా మంచి మెలోడియస్ గా రికార్డ్ చేసాం. ఇది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీనే కాదు, ఒక మంచి ఎమోషన్ ని చెప్పే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలాగే 90s 80s కి తీసుకువెళ్లే పాటలు కూడా రికార్డ్ చేసాం. ఒకటి దూసుకుపో తోసుకుపో. ఆ పాటలోని కులం అనే మాట, మన భారతదేశంలో మళ్ళీ కులం అనే మాట ఎక్కడ వినిపించకూడదు, చదువు యొక్క ప్రాముఖ్యతని గొప్పగా చెప్పే పాట అది. అలాగే అప్పుడున్న దొరల కాలంలో కింద కులాలు ఎలాంటి ఇబ్బందులకి గురయ్యారు, ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొన్నారు అనే దాని మీద, ఓదారో మాదార, ఒక పేదవాడు తిరగబడితే ఎలా ఉంటది అనే దాని మీద ఆ పాట రాయడం జరిగింది. అలాగే చాలా ఎమోషన్ ని క్రియేట్ చేసే పాట కూడా ఒకటి ఉంది. అది అందరూ మీరు థియేటర్లో చూసి ఆ ఎమోషన్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అలాగే యాక్చువల్లీ ఇది రాధాకృష్ణుల మీద సినిమా కాబట్టి ఒక మంచి క్లాసిక్ టీన్స్ తోటి, అలానే ఫోక్ టీన్స్ తోటి కూడా బిట్స్ కంపోజ్ చేయడం జరిగింది స్కోర్ లో. అందులో నాకు బాగా నచ్చిన బిట్స్ ఏదంటే, రాధే 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 కృష్ణ 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 రాధే రాధే, అది మమ హృదయే విహరదయాలో కృష్ణ మమ హృదయే విహరదయాలో, అది ఒకటి. రాధే 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 కృష్ణ 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 రాధే రాధే, ఇలా ఒక మంచి థీమ్స్ తోటి, ఒక ఫ్లూట్, వయలిన్, సితార్, ఎలక్ట్రిక్ మ్యాండ్లిన్, ఇట్లాంటి స్టైల్స్ అన్ని చేసుకుంటూ ఈ స్కోర్ కంపోజింగ్ స్పిట్ సాంగ్స్ చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తారు స్కోర్లో. ఇది ప్రామిసింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చాలా బాగా క్లాసిక్ టింట్ అంతా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. 1980s రాధాకృష్ణ సినిమా ప్రొడ్యూసర్, ఎస్పీ క్రియేషన్స్ అధినేత ఉడుగు సుధాకర్ గారు. నేను మ్యూజిక్ ఏ రోజైతే మొదలు పెట్టానో, నా వర్కింగ్ డేస్ పర్సనల్లీ షూట్ కాకుండా మా టీం అందరం కలిసి మ్యూజిషియన్స్ ఎన్ని వర్కింగ్ డేస్ వర్క్ చేసామో అన్ని రోజులు, అన్ని గంటలు మాతో పాటు ఉండి సినిమా మీద ఆయనకి ప్యాషన్ కంటే పెద్ద పదము అనేది మరి నాకు తెలియదు, భక్తి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సినిమా అంటే ఆయనకి ఎంత భక్తి అంటే దగ్గరుండి ప్రత్యక్షంగా చూశాను.
సినిమా మీద ఆయనకున్న భక్తి భావాన్ని నేను ప్రత్యక్షంగా అయితే చూశానండి. మా టీం అందరూ కూడా ప్రతి ఒక్కరితోటి ఆయన మింగిల్ అయ్యే విధానం, ఆయన చూసుకునే విధానం మాకు అనిపించింది. ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఇంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ కోసం ఆల్మోస్ట్ అందరు టీం, నాతో పాటు అందరు టెక్నీషియన్స్ బాగా వర్క్ చేశారండి. డిటిఎస్ విష్ణు గారు, డాలీ శేఖర్, డిఐ, ప్రతి ఒక్కరు ఆయన ప్యాషన్ చూసి ఎక్కువ సపోర్ట్ చేశాం మేము. యాక్చువల్లీ బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు. ఆయన హ్యూమన్ బీయింగ్ కానీ, పద్ధతి కానీ, ఆయన చూసుకునే విధానం కోసమే మేమందరం చాలా వర్క్ చేసాం యాక్చువల్లీ ఈ సినిమాకి. వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ఆయనకి మంచి సక్సెస్నిచ్చి మరిన్ని సినిమాలు ఆయన నిర్మించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ప్రత్యేకంగానండి, ఇది హానెస్ట్గా చెప్తున్న విషయం. ఒక మంచి రిలేషన్ ఏర్పడింది వారితోటి, చాలా సంతోషకరమైన విషయం. సినిమాలు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం, వస్తున్నాం, వెళ్తున్నారు చాలామంది. అలా కాకుండా నేను ఒక మంచి మిత్రుల్ని సంపాదించుకున్నాననే ఫీలింగ్ నాకు చాలా ఉంది. ఈ సినిమా చేస్తున్న కొద్ది రోజులలో ఉన్న కష్ట సుఖాల్లో ఆయన కూడా ఒక భాగం అవ్వడం, మా విషయాలు ఆయన చెప్పుకోవడం, ఆయన మేము చెప్పుకోవడం, ఆయన విషయాలు మాకు షేర్ చేసుకోవడం, ఆయన ఒక భాగం అవ్వడం చాలా సంతోషకరంగా అనిపించింది. సో ఆయనకి ఈ సినిమా మంచి సక్సెస్నిచ్చి మరిన్ని సినిమాలు, అతి త్వరలోనే మరిన్ని సినిమాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాం. థ్యాంక్ యూ. రాధేకృష్ణ మూవీ డైరెక్టర్ ఎస్కే ఇస్మాయిల్ 2 గంటలలో సినిమా యొక్క అంతర్గతాన్ని మొత్తం నాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కథ చెప్పే విధానంలోనే ఆల్మోస్ట్ కంపోజిషన్స్, సాంగ్స్ కూడా దొరికేసాయండి. 3 daysలో మేము 6 songs కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ప్రాపర్ కంపోజింగ్ అండ్ లిరిక్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది స్కెల్టన్తో సహా. జస్ట్ మేము లైవ్స్ కోసమే తర్వాత వర్క్ చేసాం తప్ప. చాలా అంటే చాలా కంఫర్ట్, విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తనకి ఏం కావాలో అది మాత్రమే తీసుకునే డైరెక్టర్ చాలా రేర్ ఉంటారు. ఓన్లీ సబ్జెక్ట్ డిస్కషనే, అదర్వైజ్ నో. సో నాకు ఇస్మాయిల్ గారితో పనిచేయడం చాలా కంఫర్ట్ అనిపించింది. సో మంచి అవుట్పుట్ తీయగలిగాం. సో వర్కింగ్ డేస్ నేను చెప్తున్నాను కదండి, ఈ టీం అందరూ కూడా నేను ఎన్ని వర్కింగ్ డేస్ చేశానో అన్ని వర్కింగ్ డేస్ వాళ్ళు ఉన్నారు. ఉండి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని డిస్కస్ చేసుకుని మంచి అవుట్పుట్, ఈ రాధాకృష్ణకి మంచి అవుట్పుట్ తీయగలిగాం వాళ్ళ సపోర్ట్ తోటి. అంటే డైరెక్టర్ సపోర్ట్ కానీ, ప్రొడక్షన్ సపోర్ట్ కానీ ఏమాత్రం లేకపోతే మేము అసలు ఏ వర్క్ చేయలేం. సో దానికి నాకు ఈ సినిమాని ఇచ్చి మంచి అవుట్పుట్ నా దగ్గర నుంచి తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ ఇస్మాయిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన రాధాకృష్ణ సినిమాలో చేసిన ఎస్ఎస్ సైదుల్ గారు నాకు మంచి మిత్రుడు. అలాగే భ్రమరాంబిక అండ్ అర్పిత చాలా బాగా నటించారు. సో నాకు స్కోప్ దొరికింది, రీ రికార్డింగ్ చేయడానికి కూడా మంచి స్కోప్ దొరికింది. సో వాళ్ళు సరిగ్గా చేయకపోతే మేమేం చేసినా కూడా వేస్టే. సో మనకి టాలీ అవుతుంటుంది, ఇట్లా మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంటుంది రీ రికార్డింగ్ అండ్ వీళ్ళు చేసే యాక్టింగ్ అండ్ లొకేషన్స్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ డిఓపి పాషా తమ్ముడు అదరగొట్టేశాడు. అలాగే డిఐ డాలీ శేఖర్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ మా నవీన్ రెడ్డి. సౌండ్ మొత్తం ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్కి తీసుకెళ్ళింది మాత్రం మా విష్ణు అన్న. థ్యాంక్ యూ వెరీ సో మచ్, చాలా బాగా చేసావు. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులతో సహా ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులందరికీ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అందరం థియేటర్స్లో కలిసి సినిమాని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. 1980s రాధాకృష్ణ మూవీ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. సో మీరందరూ వెళ్ళి మాకు సపోర్ట్ చేసి, తెలుగు మరియు బంజారా 2 లాంగ్వేజ్లలో ఒకటేసారి రిలీజ్ అవుతుంది సినిమా. సో మీరందరూ తప్పకుండా వెళ్ళి మీ ఆశీర్వచనాలు మాకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారాలు. రాధే 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 కృష్ణ.